హాయ్ ఫ్రెండ్స్, జేఈ మెయిన్స్ 2026 ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ రోజు 12 అవర్స్ చదువుతున్నారు, కానీ మార్క్ టెస్ట్ లో స్కోర్ మాత్రం పెరగట్లేదు. ఎందుకు? బికాస్ హార్డ్ వర్క్ ఇంపార్టెంటే, కానీ స్మార్ట్ వర్క్ ఇంకా ఇంపార్టెంట్. టాపర్స్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ మధ్య ఉండే డిఫరెన్స్ ఐక్యూ కాదు, స్ట్రాటజీ. ఈ వీడియోలో నేను మీకు 30 మోస్ట్ పవర్ఫుల్ జేఈ ప్రిపరేషన్ టిప్స్ చెప్తాను. ఇవి జస్ట్ టిప్స్ కాదు, ఇవి ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ ప్రతి పాయింట్ మీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ముందుగా మనం సెగ్మెంట్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. ఫౌండేషన్ అనేది ఒక సెగ్మెంట్ అని, అందులో టిప్ నెంబర్ 1 చూద్దాం. సో నేను మీకు ఈజీగా ఉండటం కోసం ఇలా ఒక మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఫస్ట్ మిస్టేక్ చాలా మంది చేసేది ఏంటంటే డిలీటెడ్ సిలబస్ చదవటం. టిప్ నెంబర్ 1, నో యువర్ సిలబస్ ఇన్సైడ్ అవుట్. సో అఫీషియల్ వెబ్సైట్ నుండి లేటెస్ట్ సిలబస్ డౌన్లోడ్ చేయండి. జేఈ 2024 2025 లో చాలా టాపిక్స్ డిలీట్ అయ్యాయి. అవి చదివి టైం వేస్ట్ చేసుకోకండి. మీకు ఈ యొక్క సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డీటెయిల్ ఏమైనా కావాలనుకుంటే మన యొక్క వాట్సాప్ ఛానల్ అప్డేట్ చేస్తాము. ఈ యొక్క సిలబస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ టిప్ నెంబర్ 2, అప్లై 80:20 రూల్ అనమాట. సో ఈ రూల్ మీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. జేఈలో 100% సిలబస్ చదివితేనే ర్యాంక్ వస్తుంది అనుకుంటాను. రాంగ్. 80:20 రూల్ అప్లై చేసినట్లయితే మీ సిలబస్ లో ఉన్న 20% చాప్టర్స్ నుండి 80% క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ కి ఫిజిక్స్ లో మోడర్న్ ఫిజిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, వీటిని ముందు కంప్లీట్ చేయండి. డోంట్ రన్ ఆఫ్టర్ ద హోల్ సిలబస్. నెక్స్ట్ టిప్ విషయానికి వస్తే వన్ రిసోర్స్ స్ట్రాటజీ అనమాట. సో ఆ వన్ రిసోర్స్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్ లో ఉన్న ప్రతి బుక్ కొనకండి. స్టిక్ టు వన్ రిసోర్స్. ఒక కోచింగ్ మెటీరియల్ ప్లస్ ఎన్సీఆర్టీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంతే. 10 బుక్స్ ని సగం సగం చదివే బదులు ఒకే బుక్ 10 సార్లు రివైజ్ చేయడం చాలా బెటర్. ఎన్సీఆర్టీ మీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 5, కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంటెన్సిటీ. ఒక రోజు 14 అవర్స్ చదివి నెక్స్ట్ 2 days బ్రేక్ తీసుకుంటే యూజ్ లేదు. కన్సిస్టెన్సీ ఈజ్ కీ. డైలీ 6 అవర్స్ హానెస్ట్ గా చదవండి. ఎగ్జామ్ వరకు బ్రేక్ ఇవ్వకండి. టిప్ నెంబర్ 6, మీ యొక్క ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసి. వేరే వాళ్ళ నోట్స్ చూస్తే మీకు అర్థమవుతుందేమో, కానీ గుర్తు పెట్టుకోవడానికి తక్కువ అవకాశం. మీరు మీ ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎగ్జామ్ సెంటర్స్ లో ఈజీగా రిమైండ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. జనరల్ స్ట్రాటజీ పరంగా సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే సబ్జెక్ట్ వైజ్ హ్యాక్స్. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా టిప్ నెంబర్ 7, సబ్జెక్ట్ వైజ్ హ్యాక్స్ అనేవి చూద్దాం. సో ఇందులో మనం 3 parts గా డివైడ్ చేస్తాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే మ్యాథ్స్ టిప్స్ గా డివైడ్ చేస్తాం. సో ముందుగా ఫిజిక్స్ టిప్స్, టిప్ నెంబర్ 7 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫిజిక్స్ అనగానే చాలా మందికి భయం. క్వశ్చన్ చూడగానే ఫార్ములా వేయడం కాదు, అసలు అక్కడ బ్లాక్ ఎలా మూవ్ అవుతుందో ఇమాజిన్ చేయండి. సో డయాగ్రామ్స్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అవి ప్రిపేర్ అవ్వండి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ యొక్క విజువలైజ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. ఇక టిప్ నెంబర్ 8, ఫోకస్ ఆన్ ఫార్ములాస్. జేఈ మెయిన్ ఫిజిక్స్ ఇప్పుడు చాలా ఫార్ములా బేస్డ్ గా వస్తుంది. సో క్రియేట్ ఏ సపరేట్ ఫార్ములా నోట్బుక్. డైలీ మార్నింగ్ లేచేసరికి అది రివైజ్ చేయాలి. ప్రతిరోజు ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే కీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోట్ చేసి పెట్టుకొని ఎప్పటికప్పుడు రివైజ్ చేయడానికి ట్రై చేయండి. నా దగ్గర ఆల్రెడీ మ్యాథమెటిక్స్ పరంగా ఫార్ములా బుక్ ఉంది, మీకు షేర్ చేస్తాను. ఇక టిప్ నెంబర్ 9, యూనిట్స్ అండ్ డైమెన్షన్ ట్రాప్. చాలా సార్లు ఆన్సర్ వస్తుంది, కానీ ఆప్షన్ లో మ్యాచ్ అవ్వదు. చెక్ చేస్తే సిఎం ని మీటర్స్ లో మార్చి ఉంటారు. సో ఆల్వేస్ చెక్ యూనిట్స్ ఫస్ట్. మీకు కుదిరితే ఆ యూనిట్స్ కూడా కన్వర్షన్ సంబంధించిన ఒక డయాగ్రామ్ అనేది క్రియేట్ చేసుకొని నాకేమైనా అవకాశం ఉన్నా సరే నేను క్రియేట్ చేసి మీకు అది ఇస్తాను. ఇకపోతే కెమిస్ట్రీ పరంగా, సో కెమిస్ట్రీ అనేది ర్యాంక్ బూస్ట్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫిజిక్స్, మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ కెమిస్ట్రీ పెద్దగా పట్టించుకోరు. సో కెమిస్ట్రీలో మనం కొంత సాల్వ్ చేయగలిగితే మంచి ర్యాంక్ రావడానికి అవకాశం. టిప్ నెంబర్ 10, ఇన్ ఆర్గానిక్ ఈజ్ ఈక్వల్ టు రట్టా మార్క్. అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి కొన్ని టాపిక్స్. జస్ట్ మెమరైజ్ ఎక్స్పెక్టేషన్స్, యూజ్ కోడ్స్ టు రిమెంబర్ పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్. టిప్ నెంబర్ 11, ఫోకస్ ఆన్ మెకానిజమ్స్. టిప్ నెంబర్ 12, ఫిజికల్ కెమిస్ట్రీ స్ట్రాటజీ. ఫిజికల్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఎక్కువగా ఇంటీజర్ టైప్ లో వస్తాయి. సో క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సెగ్మెంట్స్ పరంగా, ఈ సెగ్మెంట్స్ లో
బ్రాంచెస్ పరంగా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, డోంట్ వరీ. నెక్స్ట్ మ్యాథ్స్ టిప్స్. సో టిప్ నెంబర్ 13, పెన్ అండ్ పేపర్ రూల్ ని ఫాలో అవ్వండి. మ్యాథ్స్ ని ఇప్పుడు చదవకండి, డోంట్ రీడ్ లైక్ ఏ నోవెల్, సాల్వ్ ఇట్ టిల్ ద లాస్ట్ స్టెప్. టిప్ నెంబర్ 14, పిక్ యువర్ బ్యాటిల్స్. మ్యాథ్స్ పేపర్ లో అన్ని క్వశ్చన్స్ చేయలేము, టార్గెట్ ఈజీ చాప్టర్స్ ఫస్ట్. మ్యాట్రిసెస్, వెక్టార్స్, 3D జామెట్రీ, స్టాటిస్టిక్స్, అలాగే ఏమైనా టఫ్ అయిన చాప్టర్స్ ఉంటే వాటిని పక్కన పెట్టి. టిప్ నెంబర్ 15, ఆప్షన్ ఎలిమినేషన్. కొన్నిసార్లు సాల్వ్ చేయక్కర్లేదు, ఆప్షన్ ని క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో అలాంటి ట్రిక్స్ ని కూడా మీరు ప్లాన్ చేసుకోండి. టిప్ నెంబర్ 16, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది బంగారంతో సమానం. మీకు తెలుసా 60 to 70% మోడల్స్ రిపీట్ అవుతాయి, నాట్ క్వశ్చన్స్, కాన్సెప్ట్స్. మోడల్స్ ఆర్ కాన్సెప్ట్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ 5 years క్వశ్చన్ పేపర్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. చాప్టర్ అవగానే వెంటనే దాన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 17, స్టార్ట్ మార్క్ టెస్ట్. మార్క్ టెస్ట్ అనేవి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, మీరు ఏం చేయాలి, ఓకే, వేటి పరంగా మీరు ఇంప్రూవ్ అవ్వాలి అనేది మీకు మొత్తం హెల్ప్ అయ్యేది ఆ మార్క్ టెస్ట్ లే. ఇక టిప్ నెంబర్ 18, ఎనాలిసిస్ ఈజ్ గ్రేటర్ దాన్ టెస్టింగ్. ఎగ్జామ్ 3 hours రాస్తే ఎనాలిసిస్ 4 hours చేయాలి. ఎనాలిసిస్ యువర్ మిస్టేక్స్. ఏ కాన్సెప్ట్ లో మార్క్స్ పోతున్నాయో తెలుసుకోకుండా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే యూజ్ లేదు. టిప్ నెంబర్ 19, ద మిస్టేక్ నోట్బుక్. ఇది చాలా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇది గేమ్ చేంజర్. మీరు మెయింటైన్ చేయండి ఒక మిస్టేక్ నోట్బుక్. సో మార్క్ టెస్ట్ లో చేసిన ప్రతి తప్పు ఇందులో రాయండి. నెక్స్ట్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఇది ఒక్కసారి చదివితే చాలు, ఈజీగా 20+ మార్క్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో ఇంకొక టిప్ నెంబర్ 20, బాడీ క్లాక్ ట్రైనింగ్. మీ ఎగ్జామ్ స్లాట్ 9 AM to 12 PM అనుకోండి, మీరు ఖచ్చితంగా ట్రైన్ యువర్ బ్రెయిన్ ఎట్ ద టైం. ఆ టైంలో నిద్రపోకండి, మార్క్ టెస్ట్ కరెక్ట్ గా సేమ్ టైం కి రాయండి. అదేంటి రాస్తే బెనిఫిట్ అవుతుందంటే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్, ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ. సో ఇది ఒక సెగ్మెంట్ అనమాట. ఈ సెగ్మెంట్ లో టిప్ నెంబర్ 21, స్కిప్ స్ట్రాటజీ. క్వశ్చన్ పేపర్ లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, మనల్ని ట్రాప్ చేయడానికి ఇస్తారు. సో లెర్న్ టు స్కిప్. ఒక క్వశ్చన్ 3 minutes కంటే ఎక్కువ టైం తీసుకుంటే వదిలేయండి, ఇగో వద్దు. టిప్ నెంబర్ 22, ది రౌండ్ టెక్నిక్. ఈ రౌండ్ టెక్నిక్ లో 3 parts ఉంటాయి. రౌండ్ 1, ఈజీ క్వశ్చన్స్ ని కాన్ఫిడెన్స్ గా పెరుగుతుంది కాబట్టి ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. రౌండ్ 2, మీడియం క్వశ్చన్స్. రౌండ్ 3, టఫ్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయండి. కొంతమంది ఫస్ట్ రౌండ్ లో టఫ్, ఆ తర్వాత మీడియం, ఆ తర్వాత ఈజీ కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఏ ప్యాటర్న్ ఈజీ అయితే ఆ ప్యాటర్న్ ని యూజ్ చేసుకోండి. ఇక టిప్ నెంబర్ 23, కెమిస్ట్రీ ఫస్ట్. సో అటెంప్ట్ కెమిస్ట్రీ ఫస్ట్. కెమిస్ట్రీ 40 minutes లో అయిపోతే ఆ మిగిలిన టైం మ్యాథ్స్ కి యూజ్ చేయొచ్చు. లాస్ట్ సెగ్మెంట్, లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్. టిప్ నెంబర్ 24, స్లీప్ ఈజ్ సిలబస్. నిద్ర లేకపోతే బ్రెయిన్ పానిక్ అవుతుంది. అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మెమొరీలో స్టోర్ అవ్వాలి అంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 25, డిజిటల్ డిటాక్స్. అన్ఇన్స్టాల్ డిస్ట్రాక్షన్స్, ఇన్స్టా, గేమ్స్ ఎక్సెట్రా. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, గేమ్స్ ఎగ్జామ్ అయిపోయే వరకు అన్ఇన్స్టాల్ చేయండి. ఇక టిప్ నెంబర్ 26, ఫుడ్ హ్యాబిట్స్. సో హెవీ ఫుడ్ తింటే నిద్ర వస్తుంది. ఈట్ లైట్, స్టే హైడ్రేటెడ్. టిప్ నెంబర్ 27, డోంట్ కంపేర్ స్కోర్స్. వాడికి 200 వస్తున్నాయి, నాకు 100 వస్తున్నాయి అని కంపేర్ చేసుకోకండి. ఫోకస్ ఆన్ యువర్ ఇంప్రూవ్మెంట్, నాట్ ఆన్ అదర్ ఫ్రెండ్స్ మార్క్స్. టిప్ నెంబర్ 28, షార్ట్ బ్రేక్స్ చాలా ఇంపార్టెంట్. కంటిన్యూస్ గా 3 hours చదవటం కష్టం. సో మీరు కొన్ని బ్రేక్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. ఎగ్జాంపుల్ 1 hour చదవాలనుకోండి, 50 minutes స్టడీ చేసుకోండి, 10 minutes బ్రేక్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ 50 minutes లేదా 1 hour కి 10 minutes బ్రేక్ ఇచ్చేలాగా చూసుకోండి. కంక్లూజన్ విషయానికి వస్తే, సో ఇంకో టిప్స్, నేను 2 tips యాడ్ చేస్తాను. అవేంటంటే, రివిజన్ ఈజ్ కీ. కొత్త టాపిక్స్ చదివి పాతవి మర్చిపోతే లాభం లేదు. సో కీప్ వీకెండ్స్ ఫర్ రివిజన్ ఓన్లీ. మీరు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్ నేర్చుకుంటూ ఉంటారు, పాతవి మళ్ళీ రీకాల్ చేసుకోవడం కోసం కీప్ వీకెండ్స్ ఫర్ రివిజన్ ఓన్లీ. సో మీకు ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా సరే రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ వీక్ ఆ వీకే
ఆ వీక్ లో మళ్ళీ మీరు మర్చిపోతున్న టాపిక్స్ మళ్ళీ రివైండ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. టిప్ నెంబర్ 30, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో బిలీవ్ యూ కెన్ డూ ఇట్. సగం యుద్ధం మనసులో గెలవాలి. కాన్ఫిడెన్స్ ఉంటే ఈజీ క్వశ్చన్స్ తప్పు చేయరు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కాన్సెప్ట్స్ ప్లాన్ చేసుకోండి. సో మీకు వాటి పరంగా మా నుంచి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఇవి ఆ 30 టిప్స్ అన్నమాట. ఇందులో మీకు ఏది కొత్తగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసింది అనుకుంటే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, చూస్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.